వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. బీసీలని బ్యాక్వర్డ్ క్లాస్లని ఎన్నికలప్పుడు వాడుకొని ఎన్నికల అనంతరం కూరలు కరివేపాకుతో సమానంగా చూడడం చంద్రబాబు నైజం. బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్లా భావించి బీసీ వర్గాలని రాజకీయంగా, ఆర్థికంగా వారి ఎదుగుదలకి తోడ్పాటునిచ్చి గౌరవించడం ఒక్క సీఎం జగనన్నతోనే సాధ్యం. దేశమంతటా బీసీలకి రాజకీయంగా, ఆర్థికంగా 50% ఇవ్వమని మేము అడుగుతుంటే ఏకంగా ఆంధ్రప్రదేశ్లో పదవులలో 65% పదవులకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అందిస్తున్న ఏకైక సీఎం దేశంలో జగనన్న ఒక్కడే. ఉదాహరణకి రాష్ట్రంలో 18 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే 13 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఇచ్చి గౌరవించిన ఘనత సీఎం జగనన్నదే. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రంలో కూడా బీసీలకి న్యాయం జరగడం లేదు. దేశంలో ఒక్క సీఎం జగనన్న ప్రభుత్వంలోనే అన్ని రంగాల్లో బీసీలు కాలరెగరేసి బ్రతుకుతున్నారు. 5 ఏళ్ల 10 ఏళ్ల మన రాష్ట్రం అన్ని రంగాల్లో డెవలప్ అయింది. వ్యక్తి అభివృద్ధి, దేశ అభివృద్ధి, సమాజ అభివృద్ధి కావాలంటే మొదలు ఒక కుటుంబం డెవలప్ కావాలి. ఆ విధంగా పురాతన జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప విజయం ఉంది. మన రాష్ట్రం అత్యంత ధనవంతమైన రాష్ట్రంకు పునాది చేశాడు. మన పిల్లలు చదువు ద్వారా సమాజం అన్ని రంగాల్లో డెవలప్ అవుతుందని ఒక విజన్ తోటి ముందుకొచ్చి తీసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మరింత బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల మీద ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి బీసీ. బీసీలకు ఏదన్నా ఒక చిన్న పని చేయనిస్తున్నారు. ఆయన బీజేపీ పార్టీ అంటే బీసీ వ్యతిరేక పార్టీ. ఆ ఒక చిన్న పని కూడా చేయనిస్తలేరు ఆయన. ఎవరిని? ప్రధానమంత్రి. 47 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రంలో బీసీలకు 2000 కోట్లు అంటే దేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీలకు చాక్లెట్ కూడా రాదు. అంత తక్కువ బడ్జెట్ ఇచ్చి బీసీలు అమ్మాపించారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, హాస్టల్లో లేవు, గురుకులాలు లేవు, ఏమీ లేవు కేంద్రంలో. ఓన్లీ వేరే వేరే డిపార్ట్మెంట్లు వేల కోట్లు కేటాయిస్తున్నారు. ఖర్చు పెట్టక మంత్రులు, వాళ్ళు ఆఫీసర్లు మొత్తం గడ్డి మినిస్టర్, పశువుల మినిస్టర్ చేసేస్తారు. కాబట్టి ఆ బడ్జెట్ మనకు ఉండింటే మన రాష్ట్రంలో కూడా ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి 20 నుంచి 30 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. మనం అందరం డెవలప్ అవుతుంటుంది. బంగాలు అవుతుండే, స్వయం ఉపాధి పథకాలు, పుట్టిన పరిశ్రమలు అవుతుండే, చిన్నతర పరిశ్రమలు అవుతుంది. మొన్న నేను కర్ణాటకకు పోతే మన పక్కకే బళ్ళారి బీసీ మీటింగ్ 50,000 మందితో పెట్టారు. చాలా మంది వచ్చి ఒక మెమోరాండం ఇచ్చారు. ఏంటి మా ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలపాలి. ఎందుకు కలపాలి? మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అబ్బఒడి ఇచ్చి స్కాలర్షిప్ ఇస్తున్నారు, టోటల్ ఫీజు ఇస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు, ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారు, స్వయం ఉపాధి పథకాలకు లక్షల రూపాయలు రుణాలు ఇస్తున్నారు. మాకు ఏమి లేదు. మా ముఖ్యమంత్రి బీసీ ఉన్నాడు కానీ ఏమి ఇస్తలేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి చీఫ్ మినిస్టర్ మా రాష్ట్రంలో లేడు కాబట్టి, రాడు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కలుపుతుంది. అరే మీరు కొట్లాడి కర్ణాటకలో కలిసి ఇప్పుడు మళ్ళా మీరు ఏపీలో కలుస్తామంటే మా పిల్లలందరూ లేబర్ పనిపోతున్నారు, పొలం పనిలోకి పోతున్నారు, పెట్రోల్ బంకులలో ఉన్నారు, హోటళ్ళల్లో టేబుల్ దురుస్తున్నారు, అర్థమైన పని పెట్రోల్ బంకులో పెట్రోల్ వస్తున్నారు, హోటల్ లాడ్జీలలో ఊడ్చేటదుకున్నారు. మా పిల్లలు చదువుతలేరు. మా కుటుంబాన్ని ఎప్పుడు డెవలప్ అవుతాయి, మా కులానికి గౌరవం ఎప్పుడు జరుగుతుంది. కాబట్టి ఏపీలో కలపాలని తక్కువ వస్తుంది. అంటే దేశంలోని అనేక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్గా తీసుకొని ఈ రాష్ట్రం లేక మా వాళ్ళందరూ డెవలప్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలంటే మనం కత్తులు బట్టి కొట్లాడాల్సిన లేదు, తుపాకులు బట్టి యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు, ఒకటి ఎంపీకి, ఒకటి చేస్తే మన భక్తులన్నీ కూడా పెరిగిపోతాయి. ఒక 10 ఏళ్ళ ప్రతి ఇంటికి కారు వస్తుంది, ప్రతి ఒక్కరు బంగ్లా కట్టుకుంటారు. మన పిల్లలందరూ చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు, నెలకు 45,000 ఉద్యోగాలు ఇస్తారు. అందుకే బీసీలు అందరూ కట్టుకొని పట్టు త్వరతోటి బీసీలకు ఉన్న చెడ్డపేరు తొలగించడానికి, బీసీలకు మద్దతు ఇస్తే, అభివృద్ధి చేస్తే బీసీలకు మద్దతు ఇస్తారనే వెళ్ళిపోవాలి స్లోగన్ సమాజంలో. బీసీలు నిజాయితీ పనులు, నిజాయితీ మనుషులు, వాళ్ళకి మేలు చేస్తే మర్చిపోరు, తిన్నది వాళ్ళు తిన్న వాసాలు లెక్క పెట్టరు. వీళ్ళందరూ గొప్ప గుణాలనే బీసీలు. కానీ ఆ మెసేజ్ సమాజంలో వెళ్ళిపోతే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా రేపు బీసీలకు ఏం చేయాలంటే నేను చేయాలని
పోటీ పడి అభివృద్ధి చేయడానికి ముందుకు. ఈ విషయంలో బీసీలు అందరూ ప్రచారం చేయాలి. ఊళ్ళల్లో మన కుల సంఘాల పెద్దలు అందరూ వచ్చారు. భద్రా సంఘం వచ్చారు, వివిధ యాదవ సంఘం వచ్చారు. అన్ని సంఘాలు, ప్రతి సంఘం ఈ ప్రాంతంలో ఏ కులాలు ఉన్నాయో ఆ కుల సంఘాల పెద్దలు అందరూ కాలు తీసుకొని జెండాలు పెట్టుకొని మొత్తం మేము ఇంటికి తిరిగి చెప్పాలి. మన కులం ఇంకా డెవలప్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి ద్వారానే డెవలప్ అయ్యింది. వేరే వాళ్ళందరూ మోసపు మాటలు, మాయ మాటలు, బట్టమైన మాటలు భ్రమలలో పెట్టి పాలనలు పెట్టి నింపి ఓట్లు వేసుకున్నాక మీ ముఖాలు కూడా చూడరు. జగన్మోహన్ రెడ్డి ఎట్లా కాదు, ప్రతి ఎమ్మెల్యేని మీ ఇంటి ముంగట్టు వస్తుంది, ప్రతి నాయకుడిని మీ ముంగట్టు వస్తుంది. నాలాంటి నాయకుడిని ఏపీలో ఉన్నటువంటి స్కీములన్నీ దేశంలో పెట్టి ఇస్తాను అంటూ ఉన్నారు. ఎయిర్పోర్ట్లో కలిసి ఉంటాను, నేను ఢిల్లీలో ఎక్కుంటా పార్లమెంట్ ఉన్నప్పుడు కలిసి కృష్ణయ్యన్న ఈ బాగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇంకా చేయి బీసీలో పొందుతున్న స్కీములు ఉత్తరప్రదేశ్లో పెట్టి, బీహార్లో పెట్టి, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, వేరే రాష్ట్రాల్లో లేవు. మనకున్న సభబడి లేదు, స్కాలర్షిప్లు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, గ్రూపుల పాఠశాలలు లేవు. మనం అప్పటి నుంచి కొట్లాడి మన పిల్లలు చదవాలని నేను 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతుంటాను మరో కులాల గురించి.